మనకున్న సమయాన్ని బట్టి మరికొద్ది నిమిషాలు మాత్రమే లూకా సువార్త ఆధారంగా ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. లూకా సువార్తల నుండి 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. ఈ మే మాసంలో కూడా చివరి సోమవారం పల్లెటూరులో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన స్థానిక సంఘములో బెతెస్దా ప్రార్థనా మందిరములో ఈ విధంగా కూడుకోవడానికి, మీ నామ సంకీర్తన చేయడానికి, మీ దాసుల ద్వారా శ్రేష్టమైన వాక్కులు ఆలకించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. మేము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని, విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలని, అలా ప్రార్థన చేయకపోతే అపవాది మృంగివేస్తాడని మేము నేర్చుకున్నాం నాయనా. ఇప్పటికే చాలా మంది విశ్వాసులను, సేవకులను అపవాది మృంగివేశాడు ప్రార్థనా జీవితం లేక. ఇప్పుడే తమ్ముడు చక్కని పాట కూడా పాడాడు. ప్రభు మార్గం విడిచి తిని ప్రార్థించుట మాని తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యం పొంది ఫలహీనుడ ఇప్పుడు పాటింతు నీ మాట. మేమెన్ని నైపుణ్యాలు సంపాదించినా ప్రార్థన లేకపోతే ఫలహీనమేనైనా. కొద్ది నిమిషాలు మరికొన్ని మాటలు మీ గ్రంథములో నుండి ధ్యానం చేయబోతుండగా మీ దాసుని కనికరించి మీ సిలువ చాటున మరుగుపరచి చేరువచ్చిన మా అందరితోనూ దూరంగా ఉండి వింటున్న వారందరితో మీ లేఖనముల ద్వారా మాట్లాడి ఇంకా రక్షణ పొందని వారికి రక్షణ కలుగులాగున, రక్షించబడిన వారికి దిద్దుబాటు, దీవెన, ప్రార్థనకై పురుగులు మీ రాకడ కొరకై సిద్ధపాటు అనుగ్రహిస్తారని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు ప్రభు దివ్య నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 సువార్తలలో లూకా సువార్త పెద్ద సువార్త. అంటే వాస్తవానికి అధ్యాయాల ప్రకారం మనం గమనిస్తే పెద్ద సువార్త ఏది? అధ్యాయాల ప్రకారంగా పెద్ద సువార్త మత్తయి సువార్త. ఎందుకంటే 28 అధ్యాయాలు అందులో ఉంటాయి. మార్కు సువార్తలో 16, లూకా సువార్తలో 24, యోహాను సువార్తలో 21. అయితే విషయాధారంగా మనం గమనిస్తే లూకా సువార్త పెద్ద సువార్త. పెద్ద పెద్ద అధ్యాయాలు ఉంటాయి, చాలా పేజీలు ఉంటాయి. కాబట్టి లూకా సువార్తను 4 సువార్తల్లో పెద్ద సువార్త అంటారు. ఈ లూకా భక్తుడు ప్రార్థనల గురించి చాలా విషయాలు చెప్పాడు. మత్తయి, మార్కు, యోహాను కంటే కూడా లూకా సువార్త నిండా ప్రార్థన మనకు కనబడుతుంది. దాదాపుగా 27 సార్లు ప్రార్థన యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. నేను లెక్కపెట్టి ఎక్కడ మిస్ అయితే కావచ్చు. దగ్గర 30 సార్లు, 27 నుంచి 30 పర్యాయాలు ప్రార్థన యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. అంటే 24 అధ్యాయాల్లో 30 సార్లు ఉందంటే చాలా గొప్ప కదా.
ఇందులో లూకా భక్తుడు ప్రార్థనా పరులైన కొందరి ప్రస్తావన కూడా తెచ్చాడు. కొంతమంది ప్రార్థనా పరులను పర్టికులర్గా వారి పేరు పెట్టి ఆయన ప్రస్తావించాడు. కాబట్టి ఈ సువార్త ప్రార్థన చేసే వారికి చాలా ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. లూకా సువార్త ప్రార్థనాపరులుగా చేసే సువార్త. నేను మీకు 4 సువార్తలలో మన ప్రభువుని గురించి 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగికుడు, ఆయన మంచి స్పీకర్. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాల సరళి, ఆ వరవడి మనకు కనబడుతుంది. పదే పదే ఆయన ప్రసంగికుడుగా మనకు కనబడతాడు. మార్కు సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచారకుడుగా కనబడతాడు. సర్వెంట్, స్పీకర్ అండ్ సర్వెంట్. లూకా సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనాపరుడుగా కనపడతాడు. ఎవరైనా ప్రార్థనాపరుడు, సప్లికేటర్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని లూకా భక్తుడు బాగా హైలైట్ చేశాడు. దాన్ని మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్తలో ఆయన ప్రభువుగా కనపడతాడు. సుప్రీం, సావరిన్ లార్డ్ అంటారు. స్పీకర్, సర్వెంట్, సప్లికేటర్, సుప్రీం. ప్రసంగికుడు, పరిచారకుడు, ప్రార్థనాపరుడు, ప్రభు. ఈ 4 కోణాల్లో 4 సువార్థికులు వ్రాసిన మాటలు మనకు కనబడతాయి. ఇందులో 7 గురించి చెప్పాడు ఆయన. యేసు ప్రభు వారు ఆయన ప్రార్థనాపరుని ప్రస్తావిస్తూ 7 సార్లు చేసిన ప్రార్థన గురించి చెప్పాడు. నేను జస్ట్ మీకు ఇట్లా జ్ఞాపకం చేసి ఆ యేసు ప్రభు వారి మీద మనం ఆగుదాం. మొదటి అధ్యాయము 10వ వచనంలో ఒక గుంపు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు దేవాలయం వెలుపట ప్రార్థన చేస్తున్నారు అని ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి కాదు, ఒక గుంపు, అంత సమూహం అంతా కలిపి ఈ ప్రార్థనా పరుల గుంపును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడే చూడండి 13వ వచనములో ఏముంటుందంటే, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. ఇక్కడ జకరియా అనే ప్రార్థనా పరుని లూకా మనకు పరిచయం చేస్తున్నాడు. జకరియా గొప్ప ప్రార్థనాపరుడు. తర్వాత 3వ విషయం ఏంటంటే చూడండి, 2వ అధ్యాయము 36-37లో ఆషేరు గోత్రికురాలు విధవరాలైన అన్నా అనే ప్రవక్తట, ఆమె దేవాలయం విడువక రాత్రింబవళ్ళు ఉపవాసముతో ప్రార్థన చేస్తుంది అన్నాడు. అన్నా అనే ప్రవక్త గురించి లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే, మనం చదువుకున్న 3:21లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థనాపరుడు అని మన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 5:33 మనం గమనిస్తే అక్కడ యోహాను శిష్యుల గురించి చెప్తున్నాడు. వారు ఆయన చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అని యోహాను శిష్యుల యొక్క ప్రస్తావన 6వసారి ఆల్రెడీ అన్నమను చదివినిపించారు. లూకా 18వ అధ్యాయంలో పరిసయుడు, సుంకరి వారి యొక్క ప్రార్థనా ప్రస్తావన. ఇక 7వసారి మనం గమనిస్తే గెత్సెమనే తోటలో మన ప్రభువారు ప్రార్థన చేశారు. ఇక అంటే 8వసారి కూడా ఉంది, కానీ దాని ప్రార్థన మాట లేదు. శిలువ మీద యేసయ్య ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు.
అది కూడా ప్రార్థన. యేసు ప్రభువారు చేసిన చివరి ప్రార్థన, శిలువ మీద ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభువారు యోర్దాను అద్దరిన ప్రార్థన చేశాడు, తర్వాత అరణ్యములో ప్రార్థన చేశాడు, తర్వాత కొండ మీద ప్రార్థన చేశాడు, తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, తర్వాత శిలువ మీద కూడా. అంటే ఆయన ప్రార్థన చేసిన స్థలాలు కూడా మనకు కనబడుతుంది. 7 రకాలైన వ్యక్తుల ప్రార్థనను గురించి ఈ సువార్త మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఒకవేళ గ్రంథములో యాకనాలి బైబిల్ గ్రంథములో మన పేర్లు వ్రాయబడకపోయినా ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేస్తున్న విశ్వాసుల ప్రార్థన మనవులు పరలోక పట్టీలో దేవుడు రాస్తా ఉంటాడు. మనం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం, ఎవరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, వేడి కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన పట్ల మనకున్న భారం ఎంత, ఇవన్నీ కూడా ప్రభు తన గ్రంథములో లిఖిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మీద ఫోకస్ చేద్దాం. చూడండి, మనం చదువుకున్న ఆ 3:21లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చేస్తున్నారు చూడండి. బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే అక్కడ ఉన్న మాట చూడండి, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన ప్రస్తావన ఇక్కడే మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు సేవ ఆరంభానికి ముందు, లేకపోతే యేసు ప్రభు వారు ప్రసంగం చేసే ముందు ఆయన ప్రార్థనాపరుడు. ఈ రోజుల్లో చాలా మంది రేడియోల్లో, టీవీల్లో, యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ అసలు మనం దారిని వస్తూ ఉంటే పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్, పెద్ద పెద్ద కటౌట్లు ఇక్కడ కనపడతా ఉంది. అసలు సువార్త పండగలంట, విజయోత్సవాలంట, అయ్యంట అబ్బా, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా, జాతీయంగా అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రసంగికుల వరవడి దండిగా ఉంది. కానీ ప్రార్థనాపరులే మనకు తక్కువైపోతున్నారు. అంటే ప్రసంగాలు చెప్పకూడదని కాదు, కానీ ప్రసంగాలు చేయాలి. అయితే యేసు ప్రభు వారి మాదిరి ఏంటంటే ఆయన ప్రార్థన చేసి ప్రసంగం చేసేవాడు. అంటే ప్రసంగికుడు తప్పకుండా ప్రార్థనాపరుడై ఉండాలి. బహుశా ప్రార్థనాపరులందరూ గొప్ప ప్రసంగికులు కాకపోవచ్చు, కానీ ప్రతి ప్రసంగికుడు తప్పకుండా ప్రార్థనాపరుడై ఉండి తీరాల్సిందే. అక్కడ మాట చూసారా, ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. ఎంత గొప్ప మాట అంటే ఇది. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే ఆకాశమును తెరచిన ప్రార్థన. ఆకాశము తెరవబడింది అంటే ఆ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. చాలాసార్లు మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యలకు ఏమైనా అవకాశాలు మూసుకుపోతా ఉంటే ఎంత బాధపడతామో. జాగ్రత్త వినాలి. ఆకాశం తెరవబడ్డం అంటే అర్థం ఏంటంటే అవకాశాలు మూసుకుపోతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడే అవకాశాలను తెరుస్తాడు. కొన్నిసార్లు మన కళ్ళ ముందు సమస్య చూస్తున్నప్పుడు అబ్బా ఇలాగైందేంటి, అలాగైందేంటి, అన్ని కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అవకాశాలు మూసుకుపోతున్నాయి అని మనము బాధపడతా ఉంటాం. కానీ ప్రార్థన చేయుచుండగా అంటే కంటిన్యూషన్. యాజ్ హీ ప్రేడ్ ద హెవెన్ వాస్ ఓపెన్. ఆకాశం తెరవబడ్డం మాత్రమే కాదు, కానీ ఏం జరిగింది ఇక్కడ, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. అంటే పరలోకము నుండి దేవుని ఆమోదం,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత యేసు ప్రభువారు అనుభవిస్తూ ఉన్నారు. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ ప్రసన్నత పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము లేని ప్రసంగం అది వృధా ప్రసంగం. పరిశుద్ధాత్మని అభిషేకం ఒక ప్రసంగికునికి, విశ్వాసికి, బోధకునికి చాలా ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత కింద ఒక సాక్ష్యం ఏంటంటే, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనా పరులకు ఎప్పుడు పరలోకములో భూలోకములో మంచి సాక్ష్యం ఉండదు. ప్రార్థనా పరులకు పరలోకము నుండి ప్రశంస వస్తుంది. చాలాసార్లు మన వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టేజ్లు కట్టి గొప్ప గొప్ప సన్మానాలు, అబ్బా అయ్యగారు, అమ్మగారు, ఓ వీరులు, సూరులు, విక్రమార్కులు ఎంత పొగుడుతారో. అక్కడ ప్రభువు కనపడ్డు, వాక్యం ఉండదు, ఏముండదు. వాక్యాన్ని 10 నిమిషాలు ఇస్తారు, ఈ సొల్లు కబుర్లకు గంటలు గంటలు ఇస్తారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చే కార్యక్రమం. అంటే బోధకునికి, దైవజనునికి, విశ్వాసికి ప్రశంస ఎక్కడి నుంచి రావాలి చెప్పాలా? పరలోకము నుండి. ఆ దేవుడు ఆ వ్యక్తిని ఆమోదించాలి. దేవుడు ఆ వ్యక్తి గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. చాలాసార్లు మనము ఆ ప్రజలు మన గురించి గొప్పగా చెప్పుకుంటా ఉంటే తబ్బుబ్బైపోయి ఇక మనకంటే గొప్ప వాళ్ళు లేరేమో అనుకుంటాం. మొన్న ఒక రోజు నేను విన్నాను, అసలు భలే బాధేసింది. ఒక పెద్ద సేవకుడు అంటున్నాడు జగనన్న గురించి, జగనన్న మనకు దేవుడు లాంటి వాడు అంటున్నాడు. ఊరే బుద్ధిహీనుడా, నాకైతే కడుపు మండిపోయి. పెద్ద సేవకుడు ఆయన అంటాడు దేవుడు కాదంట, దేవుడు లాంటి వాడంట. ఇదేం లాజిక్ అది? అంటే దేవుడు లాంటి వాడ, దేవుడు తెలియని అంత అమాయకుల మనం. అంటే వాళ్ళ ప్రసన్నత కోసమై వాళ్ళంత వరకైనా తప్పిది. ప్రభువుకు రావలసిన ఘనత, ఆయనకొచ్చే మహిమను ఆ స్థానంలో ఇక మనం ఎవరిని పెట్టకూడదు. కాబట్టి మనుషుల ద్వారా ప్రశంస కోరుకోవడం తప్పేం కాదు, కానీ అంతకు మించి పరలోకమందున్న దేవుడి నుంచి మనకేం రావాలి? ఆ ప్రశంసా పత్రం. అన్న జస్టిస్ దగ్గర పోతే అక్కడ అన్ని పత్రాలే, ఎన్ని పత్రాలు ఉంటాయో, ఆ అవార్డు, ఈ అవార్డు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. కనీసం అందులో మనకు కొన్ని కూడా ఉండవు. కానీ పరలోకము నుండి ఆ ప్రశంసా పత్రం వస్తే ఎంత బాగుంటుంది. మేము ఒకరోజు ఒకసారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆయన హాల్లో అబ్బో ఎన్ని, వాటిని ఏమంటారు, ఎన్ని మెమంటోస్, ఎన్ని పత్రాలు. ఒక అంటున్నాడు, అన్నా నీకు ఎక్కడైనా అక్కడైనా ఉందా అంటున్నాడు. చాలా సంపాదించుకున్నావు, ఇక్కడి వరకైనా అక్కడేమైనా ఉందా? ఇక్కడ చాలా సంపాదించాలే, చాలా ప్రశంసా పత్రాలు, యోగ్యతా పత్రాలు, మెమంటోస్. ఆయన 3 సార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్, ఉత్తమ హెడ్ మాస్టర్, లేకపోతే ఉత్తమ ఆఫీసర్, రకరకాలు ఉన్నాయి, మంచిదే. కానీ అయితే పరలోకము నుండి వచ్చే ప్రశంసా పత్రం, నేను ఇలా అంటాను అనుకుంటాను, ప్రపంచములో అత్యంత మరుగైన సేవ ఏంటంటే చెప్పండి, ప్రార్థనా సేవ. ప్రార్థనా పనులు పై కనబడరు. నాలాంటి బోధకులు చాలా మంది పిలుస్తూ ఉంటారు కాబట్టి అందరూ తెలుస్తాం మేము. కానీ నాలా కాకుండా చాలా మంది ఒక ఇంట్లో కూర్చొని, బెడ్రూమ్లో కూర్చొని, చర్చిలో కూర్చొని మౌనంగా గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు చూడు. వాళ్ళు ప్రజలకు పెద్దగా కనిపించరు, కానీ పరలోకము నుండి వారికి ప్రతిరోజు వస్తాయి ఏంటి? ప్రశంసా పత్రాలు. మన కుటుంబాలు, మన సంఘాలు నెమ్మదిగా క్షేమంగా ఉన్నాయంటే, మనము సేవ సరిగ్గా చేస్తున్నామంటే అది మన శక్తి కాదు, కానీ మన కోసం ప్రార్థన చేసే, కంటికి కనబడని ప్రార్థన
వీరుల ప్రార్థన ఫలితం. అంటే ప్రసంగికులు చాలా మంది కనబడతారు, తెలుస్తారు, కానీ ప్రార్థనా పరులు తెలియరు. మనము చదువుకున్న 2వ అధ్యాయంలో ఒక తల్లి అన్న అనే ప్రవక్తి, ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసింది. 84 సంవత్సరాల విరాలుగా ఉంది. దేవాలయం విడవకుండా రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేస్తుంది. ఆమె పరిధి ఎంతవరకు అంటే ఆ మందిరం వరకే, మందిరము దాటిపోయింది కాదు. చెప్పాలంటే బహుశా ఎవ్వరికి తెలియదు కూడా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరును గ్రంథంలోనే పెట్టాడు. ఇప్పుడు అందరూ చదువుకోవాల్సిందే, ఆమె గురించి చెప్పుకోవాల్సిందే. ఆమె రహస్య ప్రార్థన చేస్తున్న ఉపవాస ప్రార్థనలు. ఈ ఉపవాస ప్రార్థనలు మందిరంలో చేస్తూ ఉంటే ప్రభువు ఆమె భక్తిని మెచ్చి ఆమెకు ప్రశంసా పత్రం ఇస్తున్నాడు. అదిగో పలానా ఆమెను చూడండి, ఆమె విధవరాలు. నేను చాలా మంది వాళ్ళు చెప్తా ఉంటాను, చాలా మంది విధవరాళ్ళు భర్తలు లేకపోతే సాడిగొళ్ళై వీళ్ళేమంటారంటే కొండెగా తిరుగుతూ ఉన్నారు. చాలా ప్రమాదం అది. ఇక్కడ మాట అక్కడ మాట అక్కడ, ఇది చాలా డేంజర్. ఇది ఆ సమయాన్ని ప్రార్థనలో మోకాళ్ళు వేసి గడపండి. మీ కుటుంబాలు బాగుపడతాయి, సంఘాలు బాగుపడతాయి, మీకు కూడా అద్భుతమైన సాక్ష్యం వస్తాయి. భర్త లేడని చెప్పేవాళ్ళు లేరని, అదిలించేవాళ్ళు లేరని, అక్కడి మాట ఇక్కడ మాట అక్కడ, వాటేమంటారంటే కుటుంబాలు జుట్లు ముడేసి వాళ్ళు తన్నుకుంటా ఉంటే చూస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళ చేత. అన్న మనకి ఎంత మాదిరండి. 84 ఏళ్ళు ఆమె విడోగా ఉండి రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత పొందుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే పరము నుండి ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చింది. దీన్ని ఇట్లా పేరుతున్నాడు, మహాదివ్య మహిమ నుండి వచ్చింది అన్నాడు. ఇదే విషయం మాట్లాడుతూ, మహాదివ్య మహిమ అంటే పరలోకం, ఇక్కడ ఆకాశం ఉంది కానీ అక్కడ మహాదివ్య మహిమ, ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గ్లోరీస్ అంటారు. పరలోకములో ఉన్న అత్యున్నతమైన స్థానములో నుండి ప్రార్థనాపరునికి ప్రశంసలు వస్తాయి. ప్రార్థనాపరునికి అద్భుతమైన సాక్ష్యం వస్తుంది. ప్రార్థనాపరునికి అవకాశాలు తెరుచుకుంటాయి. ప్రార్థనాపరుని ప్రపంచం ఒకరోజు గుర్తించి ప్రార్థనాపరుని గౌరవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప ప్రసంగికుడు, అంతకు మించి ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన గురించి కూడా 7 సార్లు భక్తులు చూడండి. ఇక రెండో మాట మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన గురించి 5:16 చూద్దామా? 5:16. ఒకనాడు ఆయన బోధించుండగా 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. అంటే ఇది కూడా తరచుగా జరిగే మాట. వెళుతూ ఉన్నాడు. తర్వాత చూడండి పక్కనే 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. హి స్పెంట్ ఆల్ నైట్ ఇన్ ప్రేయర్. ఈ ప్రార్థన కూడుకదే. రాత్రంతా దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తారు కదా. అన్న ఒక మాట అంటున్నాడు, ఒకళ్ళు వస్తే ఒక అరగంట కలిసి వచ్చేదని. యేసయ్య ఒక్కడా ఇద్దరా ముగ్గురా? ఒక్కడే. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు.
నేను ఒక 2-3 సార్లు రాజారావు గారితో కలిసి వాక్యం పంచుకునే అద్భుతమైన కృప ప్రభు నాకు ఇచ్చాడు 2-3 సార్లు. నాకు భలే సిగ్గేసింది. మధ్యరాత్రి 2 లేచి కూర్చుంటే మనసు మీద మోకాలు వేసే ఉన్నాడు ఆయన. 3 లేస్తే మోకాల మీదనే ఉన్నాడు, 6 లేస్తే బయలు చదువుకుంటా ఉన్నాడు. నాకు సిగ్గేసింది. అప్పుడు నా వయసు 30 ఏళ్ళు ఉంటాయి అంతే. అప్పుడు ఆయనకి 60-70 ఏళ్ళు ఉంటాయి. 30 ఏళ్ళు 60 డబల్ ఆయనకున్న ఓపిక నాకు లేదు. సిగ్గేసింది. 1 గంటకు ప్రార్థన చేస్తున్నాడు, 3ంటికి ప్రార్థన, 6ంటికి బయలు చదువుకుంటా ఉన్నాడు. బాబు పుస్తకం రాస్తావా అన్నాడు. నేను ఒక పుస్తకం రాశా, కొలసే పత్రిక అని చెప్తుంటే నేను ఒక 5-6 పేజీలు రాశా. బాబు రాస్తావా అని అడిగాడు. ఎంత భారం వాళ్ళకి. 60 ఏళ్ల వయసులో గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశాడట? దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. ఒక 2 పేర్లు చెప్పండి. 9వ అధ్యాయం 9:18 ఇలా ఉంటుంది. 9:18 ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. తర్వాత 9:28 ఈ మాట చెప్పింది మొదలుకొని రమారమి 8 దినాల తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. దీన్ని మార్కులు అన్నాడు ఎత్తైన కొండ అన్నాడు. ఆ తర్వాత చూడండి, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ప్రార్థనా పరుల ముఖాలు ఎట్లా ఉంటాయి చెప్పరండి? ప్రార్థన చేస్తే కదా మీకు అర్థమయ్యేది. అక్కో నీ ముఖం వల్లే వెలుగుతుంది, ఏం పూసావక్క అంటారు కదా. నిన్న నీ పేరు చెప్తాను కానీ విషయం చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లో బాగా పెద్ద చర్చి వాళ్ళు బాగా పేరు కలిసినారు అని చెప్తున్నారు. అసలు అన్న పాస్టర్ గారు మేకప్ వేశారన్నా, అసలు ఐబ్రోస్ వేసి లిఫ్టింగ్ పెట్టి అసలు మేకప్ వేశారన్నా, షాక్ అయినన్నా అంటున్నాడు. అబ్బా తప్పు కదా అది. ఇంటర్వ్యూతో నాకు వెళ్ళి తప్పు అంటే శుభ్రం ఉంటాను తప్పు కాదు. నేను టక్కేస్తా బూటేస్తా శుభ్రంగా ఉంటాను. ఇంకా సిటీకి పోతే ఇంకొంచెం స్టైల్గా ఉంటాను. ఇది ఇట్లాంటి కుదరదు అక్కడ కదా. అక్కడ ఉండాల్సిన స్టైల్ అక్కడ ఉంటుంది. కానీ అందంగా కనబడాలని ఐబ్రోస్ వేసుకొని బాగా మేకప్ పెట్టి లిఫ్ట్ కొట్టుకొని ఆ కెమెరా వాడికి ఏం చేస్తారు, కసి పెద్దల కాడ పెడతాడు. అవునా కదా, పెద్దల కాడ పెడతాడు, కళ్ళ కాడ పెడతాడు. అబ్బా అసలు కళ్ళు, ఇదంతా చాలా చండాలమైన విషయం. ఇది దేవుని బిడ్డల ముఖాలు ప్రార్థన ద్వారా ఏం కావాలి, వెలగాలి. నల్లగా ఉన్న అసలు ఆ కళే వేరు, తెల్లగా ఉన్న కళ ఉండదు. ఎందుకంటే కళ అనేది రంగులో ఉండదు. కొంతమంది నల్లగా ఉన్న ఎంత కళగా ఉంటారో. ప్రభు బిడ్డలు వారి భక్తులు అంటారు మోకాలు నల్లగా ఉంటేంట మొక్కలు ఏమవుద్ది, తెల్లబడతంట. చాలా మంది ముఖాలు తొమ్మిదొమ్మలాడుతూ ఉంటాయి, ఎందుకంటే ప్రార్థన చేయడం తెలియదు. మన ప్రభువు యేసుక్రీస్తు వారి ముఖ రూపం మారిపోయింది. హిస్ కౌంటెన్స్ వాజ్ చేంజ్. ప్రార్థించుచుండగానే మాట, ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడింది. ప్రార్థించుండగా ఏం జరిగింది, ముఖ రూపము చూడ కింద ఎంత బాగుంటుందో. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో కూడా మాట్లాడుచుండిని. వారు మోషే ఏలియను వారు. అంటే ఒక అద్భుతమైన ప్రత్యక్షత పొందుకున్నాడు. రాబోతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనేది అనేక ప్రత్యక్షతలు మనకు అనుగ్రహిస్తుంది. ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తూ ఉండగా గాడ్ విల్ రివీల్ సమ్ మిస్టరీస్. కొన్ని రహస్యాలను, మర్మాలను దేవుడు ప్రార్థనలో బయలుపరుస్తాడు. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తూనే ప్రసంగాలు పొందుకుంటాను. బైబిల్ చదివి కాదు, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రసంగాలు వస్తూ ఉంటాయి.
కొంతమంది అంటుంటారు, అబ్బా ఆ పుస్తకం తెలిసిన తప్ప ఈ పుస్తకం అట్ట ప్రసంగాలు రావు, అట్ట వచ్చేవి వేరే. గంటల గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే దైవ ప్రత్యక్షత పొందుకుంటాం. యేసయ్య ప్రార్థన చేస్తుంటుండగా ముఖరూపం మారిపోయింది. యేసయ్య ప్రార్థన చేస్తుండగా ఆయన వస్త్రాలు ఎట్లయినాయి? ఆ వెలుగు వల్లే దగదగ మెరుస్తున్నాయి. ఇక మార్కులు అన్నాడు, లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడని ఉంది. ఏ చాకలి కూడా అంత శుభ్రంగా ఉతకలంటే అది ఒక ప్రత్యేకం, అసాధారణమైన తెలుపు. ప్రార్థన ద్వారా వచ్చే తెలుపు అంటే పరిశుద్ధత. ఒక ప్రసంగికుడు పరిశుద్ధత లేకుండా ప్రసంగం చేయొచ్చు, అది పెద్ద విషయమేం కాదు. కానీ ఒక ప్రార్థనాపరుడు పరిశుద్ధంగా బ్రతుకుతూ చెప్పాలి ప్రసంగం చేయగలడు. ప్రార్థన లేకుండా చేసే ప్రసంగికుడు కంటే ప్రార్థన ద్వారా చేసే ప్రసంగికుడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు. తన పరిశుద్ధమైన జీవితములో నుండి పరిశుద్ధమైన ప్రసంగం బయటకు వస్తుంది. యేసయ్య వస్త్రములు దగదగా మెరుస్తున్నాయి, తెల్లగా ఉన్నాయి. ప్రపంచములో ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయదు. జాగ్రత్తగా వినాలి. ప్రపంచానికి యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభు ద్వారా రక్షణని, యేసు ప్రభు ద్వారా పాప విమోచనని ఎందుకు ఘంటాపదంగా చెప్తున్నామంటే ఆయన కంటే తెల్లని వాడు, ఆయన కంటే పరిశుద్ధుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. వస్త్రాలనేవి బైబిల్ క్రియలకు సాదృశ్యం. ఆయన పాపం ఎరుగనివాడు, ఆయన పాపము చేయనివాడు, ఆయన పాపము లేనివాడు. ప్రపంచంలో మన భారతదేశంలో చాలా మంది వాళ్ళు వీళ్ళు వాళ్ళని పేర్లు పెడుతున్నారు. కానీ వాళ్ళ చరిత్ర మనం చదివితే పాపాల కుప్ప, పాపాల దిబ్బ. నేను కొన్ని పుస్తకాలు చదివాను. రామాయణము మహాభారతం బాగా చదివా, కొన్ని పురాణాలు చదివా, భాగవతం కూడా చదివా. అది చదువుతా ఉంటే అసహ్యం వేసి ఆపేశా. అసహ్యం వేసింది, ఇంత అవసరం అనిపించింది నాకు. సాధారణమైన మనుషులు కూడా ఇంత దిగజారి బ్రతకలే అనిపించి అసహ్యం వేసి ఆ బుక్ ఏదో మనం చదువుకుందామని ఆపేశా. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి చిన్నపిల్ల ఉండేది, ఇంతే ఉంటుంది అప్పుడు. ఇప్పుడు పెద్ద అమ్మాయి పిల్లలు పెట్టారులే. అంకుల్ ఏం చదువుతున్నామంటే శివపురాణం అన్నా. నేను నాకు ఇస్తాం అంకుల్ అన్నది. ఇది చదవమంటే ఆమె చదివి ఇంట్లోకి వెళ్ళి పడలు మొత్తం పడేసింది. ఇలాంటి వాళ్ళు నాకు వద్దు. వాళ్ళ అమ్మంటుంది ఏం చెప్పినావనంటే నేనేం చెప్పా, చిన్నపిల్ల 6వ క్లాస్ చదివే పిల్ల పుస్తకం చదివి ఆ శివపురాణం చదివి ఆ శివుడు విష్ణు బ్రహ్మ యొక్క వాళ్ళ రాష్ట్రాలు చదివి అమ్మాయి బొమ్మల మొత్తం పడేసింది. ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం, ఇంకా మీకు అవగలనే. చిన్నపిల్లకి అర్థమైంది దేవుడంటే అపవిత్రుడు కాదు, దేవుడంటే అత్యంత పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర నాస్తిహ దేవ అంటారు. ఈ అరిషడ్ వర్గాలు కామము, క్రోధము, లోభము, మదము, మత్సరం లేనివాడు దేవుడు. దేవునికి ఉండి మనకుంటే ఇక ఎవరైనా దేవుళ్ళే. ఇక జగనన్న దేవుడే, చంద్రన్న దేవుడే, పవనన్న దేవుడే. అహం బ్రహ్మస్ అంటావు, నీకు నువ్వే దేవుడు, నాకు నేనే దేవుడు. అసలు దేవుని యొక్క కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయింది. దేవుడంటే పరిశుద్ధుడు, దేవుడంటే పవిత్రుడు. ప్రార్థన అనేది ఒక విశ్వాసి పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం. ఒక మాట చెప్పనా, రక్షించబడిన వారందరూ కూడా పరిశుద్ధంగా బ్రతకలేరు. ఎందుకంటే ప్రార్థన లేకపోతే ఇంతకన్నా చెప్పాడు కదా, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి. అంటే ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? శోధన వస్తుంది. ఆ శోధన ఏమవుతుంది? పాపం అవుతుంది. ఆ పాపం ఏమవుతుంది? ఇంక క్రియలకు దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వై మరణమును. అంటే దురాశ శోధన. అబ్బా అదైతే బాగుండు అనుకుంటా. అదేంటి? శోధన. దీన్ని జయించాలంటే
ప్రార్థన. అసలు ఈ దురాశ రాకుండా ఉండాలంటే ప్రార్థన. అంటే ప్రార్థన లేని విశ్వాసుల మనసు ఈ దురాశ వైపుకి వెళ్తుంది. ప్రార్థనాపరులైన వారు ఆ శోధన వచ్చినప్పుడు దాన్ని జయించి విజయం సాధించి దాని మీద పట్టు సాధించి ఆ శోధనను జయిస్తారు. అది తేడా. జయించకపోతే పాపముగా మారుద్ది, పాపముగా మారితే పరిపక్వం. ఈ మధ్య ఒక సహోదరి చనిపోయింది. చాలామంది తెలియదు ఆ విషయాలు. అన్న నాకే చెప్పాడు. అయ్యా ఎవరు చెప్పతున్నారు కాబట్టి నేను పేరు కూడా చెప్పను కూడా. అయ్యా పలాని సహోదరి అయ్యా, ఆమె ఒక అంటే సేవకుడు కాదు కానీ ఆయన ఒక టీచరే, ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడే. ఆయన భార్య, అయ్యా ఆమె పలానే పాపం చేసిందయ్యా అన్నాడు. నేను షాక్ అయ్యాను. ఖచ్చితంగా 5 ఏళ్ళైంది, ఇప్పుడు లేదా మిగిలిపోయింది. 40 ఏళ్ళు కూడా ఉంటాం. నాకు చెప్పి 5 ఏళ్ళైంది, ఈరోజు లేదు ఆ సహోదరి. దురాశ గర్భము ధరించి కనగా పాపం పరిపక్వమై ఫినిష్. అంతే. దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు. కాబట్టి ఈ దురాశని జయించాలంటే ఏకైక మార్గం ఏంది? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి. ముందుకెళ్తాం. 18 ఇక్కడ పరిసయుడు సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంది. ఇదొక విచిత్రమైన ప్రార్థన. పరిసయుడేమో చాలా డాంబికంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను మన శనివారం మా సంఘంలో చెప్పాను ఈ విషయాలు. పరిసయ ప్రార్థనలో 3 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే తోటి వారి తప్పులు బట్టే ప్రార్థన. దేవా నేను సూర్యుని కాదు, అన్యాసుని కాదు, వ్యభిచారిని కాదు, అంటే అందరూ వాళ్ళేనయ్యా, నేను చాలా మంచివాడిని. ఇలాంటి ప్రార్థన చేస్తే మూతి పెట్టుకుంటాడు. నిజం. ఇది చాలా వేషధారంతో కూడిన. కొంతమంది లేస్తే పక్క వాళ్ళు అట్టున్నారయ్యా, ఇటు ఉన్నారయ్యా, అలాంటి వాళ్ళయ్యా, ఇలాంటి వాళ్ళయ్యా అంటే ఎవరు చెప్తున్నాడు? ఆయన మా దేవుడికి తెలుస్తాయి కదా. ఈయన సర్వజ్ఞానిగా తెలుసుకొని విశ్వాసులు ఇట్టయ్యా, సేవకులు ఇట్టయ్యా, అదిట్టా ఇదిట్టయ్యా. చాలా దుర్మార్గం అది. అంటే ప్రభువారి యొక్క జ్ఞానాన్ని శంకించడం. అది తప్పులు బట్టి ప్రార్థన వద్దు. తర్వాత తగ్గింపు లేని ప్రార్థన ఏం లేదు. తర్వాత 3వ మాట తనలో తాను ప్రార్థన, గందరగోళం ప్రార్థన. ఇది ఒక్కడే కొనుక్కుంటా ఉంటాడు. కింద సుంకరి ప్రార్థన వచ్చేసరికి తప్పు తెలుసుకున్న ప్రార్థన. ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను, తన తప్పు తెలుసుకున్నాడు. తప్పు బట్టే ప్రార్థన దేవుడు వినడు. అర్థమవుతుందా? తోటి వాళ్ళ తప్పు బట్టే ప్రార్థన దేవుడు. నువ్వు సుంకరిగా, సుంకరం తెలుసా నీకు? సుంకరం అంటే ఏంది? పాపి. సుంకరం అంటే పరిసయుడు అంటే ప్రత్యేకించబడిన వాడని అర్థం. పెద్ద అంగి ఉంటుంది వాళ్ళకి, బైబిల్ బాగా తెలుసు వాళ్ళకి, బాగా ప్రసంగం చేస్తారు. కానీ ప్రత్యేకించబడిన వాళ్ళ బిరుదైతే ఉంది కానీ ఎప్పుడు పక్కోడు తప్పులే చూస్తాడు. కానీ సుంకరి, దేవా పాపినే నన్ను, ఆ తప్పు తెలుసుకున్న ప్రార్థన. దేవుడు ఒక వ్యక్తి నేను తప్పు చేశానని తెలుసుకుంటే చేసిన తప్పును ఆయన లెక్కలోకి తీసుకోడు. తప్పు చేస్తే చేసిందిలే, చేశాడులే, తన తప్పును తప్పులాగా తెలుసు. కొంతమంది తప్పు చేసి కూడా పక్కల మీద నెట్టేస్తారు అంతే. అంటే బుర్ర తీసుకొని అట్లా కొడితే వాళ్ళకి అడుక్కుంటారు లేని. ఇక్కడ తప్పించుకోవచ్చు, దేవుని దగ్గర మాత్రం నేనేం మాట్లాడుతున్నా, నేనేం ప్రార్థన చేస్తున్నా, ఏం ప్రసంగం చేస్తా ఉన్నా, నా బిహేవియర్ ఏంటి అని ఎప్పటికప్పుడు విశ్వాసులు మనల్ని మనమే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. సుంకరి ప్రార్థన తప్పు తెలుసుకున్న ప్రార్థన. 2 తగ్గింపుతో కూడిన అన్న జ్ఞాపకం చేశాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడదనియో, తన్ను తాను హెచ్చించుకునేవాడు. ఇక 3వ మాట తేటైన ప్రార్థన. గట్టిగా కేకలేస్తున్నాడు, దేవా పాపి నన్ను కరుణించు. స్పష్టతో కూడిన ప్రార్థన. ప్రార్థనలో స్పష్టత ఉండాలి, ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. ఈ రాత్రి వేళ
ఇంకెవరైనా పశ్చాత్తాపడకపోతే నేను పాపిని అని తెలుసుకోకుండా కొంతమంది ఇట్లా అంటారు. మరి మీ ఊళ్ళో ఏమైనా అది లేదు చాలా అంటారు, అయ్యో మీ విశ్వాసం కంటే మేమే నయమయ్యా అంటారు. ఎట్ట నయమయ్యా నువ్వు చెప్పు, అయినా చెప్పు అంటే సరిపోయిందా? మేమెట్టుంటే నువ్వెట్టుంటావు ఇంకా, అవునా కాదా? బైబిల్ చదివేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు మేమే కొంచెం తేడా ఉంటే ఇంకా నువ్వెంత తేడాగాడివి, అవునా కాదా? ఇప్పుడు కొంచెం చిమ్మ చీకట్లో ఉండేవాళ్ళు కొంచెం బాగుంటే మరి కటక చీకటి ఉండేవాడు వాడంత దుర్మార్గుడు, పాపాత్ముడు. తనమాకండి. తప్పు తప్పే, పాపం పాపమే. ఎవరికంటే ఎవరు బెటర్ ఏమి కాదు. మేమెట్లున్నామంటే ఇక మీరం చండాలుగా ఉంటారు. ఎప్పటికి బెటర్ కారుగాక. లోపాలు ఉంటాయి, లేవని కాదు, కానీ మేమే బెటర్ అంటే మీరు ఎట్టా పరలోకానికి పోరు. మేము పరలోకం వెళ్తాం, అక్కడ ప్రభు ఏమైనా చివాట్లు పెడతాడులే. నువ్వు పాతాళం వెళ్తావు, ఎట్టా బెటర్ అవుతావు? చాలామంది మోసగించుకుంటున్నారు. నేను చర్చికి రాను కానీ ఆకలిగా ముఖం చూడండి, ఏం లాభం? చర్చికి రాను కానీ దేవుని నమ్మను కానీ అందరినీ సహాయం చేస్తారండి, చేసుకుని చేసుకో. నువ్వు సహాయం చేసే కాబట్టి నీకు ప్రభు పరలోకమేమి ఇవ్వడు. అది మానవత దృక్పథం అంతే. నేను చర్చికి రాను కానీ కుదరదది. సుంకరి ఎంత మంచివాడు, తన తప్పు తెలుసుకున్నాడు, తగ్గింపుతో రొమ్ములు బాదుకుంటూ వేడుకున్నాడు, తేటగా ప్రార్థించాడు, నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. చిరుమడికి నాకు ముగిస్తున్నా 22వ అధ్యాయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా ఎదుట తొలగించుము, తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినాను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను, అంటే అసలు ఆ సన్నివేశము చాలా హారిబుల్, భయంకరం. అది అక్కడున్న మాట మనం ఆ పైన మనం చూస్తే ఆయన చెమటట నేల పడుచున్న రక్త బిందువులాగా గెత్సేమనే తోటలో యేసు ప్రభువు వారు పొందబోయే ఆ అవమానము, లేకపోతే అపహాస్యములు, ఆ బాధ, ఆయన పొందబోతున్న కొరడా దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటము, ఆ శిలో మరణము, అవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఎంత వేదనాభరితుడయ్యాడంటే ఆయన చెమట నేలన పడుతున్న రక్త బిందువులాగా మారిపోయింది. అంటే ఒక వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెషర్, ఆ బీపీ తీవ్రమైన స్థాయికి వెళ్తే చెమట రక్తంగా మారుద్దంట. నాకు చెమట భలే వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అడిగాను, సార్ అంటే అన్నాడు, భలేవాడు సార్ నువ్వు చెమట బాగా పోయి నీ ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు ఆయన. చెమట చాలా మంది ఆకలాడుతుంది, నువ్వు ఎక్కువదే కానీ చెమట కారిపోయిన ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు ఆయన. చెమట కారడం మంచిదే, రక్తం కారడం మంచిది కాదు. అంటే తీవ్రమైన వేదన వచ్చినప్పుడట చెమట రక్త బిందువులాగా మారిపోతుంది. ఇక చాలా వేదన పడుతున్నాడు. ఆ వేదన సమయంలో పరలోకము నుండి దూత వచ్చి ఆయనను బలపరిచినట్టు అర్థం ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో తట్టుకోలేని, భరించలేని వేదన, ఆవేదన గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. ఆ తట్టుకునే బలాన్ని, శక్తిని దేవుడే. అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత పెద్ద అవమానమైనా, అది ఎంత పెద్ద బాధ అయినా. నేను నా మనసు అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటే అది చాలాసేపు ప్రార్థన చేశా. చెప్పనా, 6 గంటలకు మెలుగురాలి. ఇంకా 11 వండుకుంటే 9-11 ప్రార్థన చేసి పడుకుంటే 6 గంటలకు అలారం మోగేదాకా మెలుగురాలి. దేవానికి స్తోత్రం అని చెప్పా. మనసు నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. నా బాధంతా చెప్పా, ప్రభు అదయ్యా, ఇదయ్యా, అట్లయ్యా, ఇట్లయ్యా, ఇది నువ్వే చేయాలయ్యా. ఎంత నెమ్మదిగా నిద్ర వచ్చిందో. అదేంటో కానీ నాకు సమస్య ఉంటే బాగా నిద్ర వస్తుంది, బాగా ఆకలి అవుతుంది. నిజం, వాస్తవం ఇది. సమస్య ఉన్నప్పుడు ఆకలి బాగా, నిద్ర బాగా వస్తుంది.
ఎందుకు చెప్పమంటారా? ఎందుకు? నా బాడితత్వం కాదు, నా చింతంతా నా ప్రభువు మీద వేస్తానంతే. ఎంత తీవ్రమైందైనా, ఎంత కష్టమైందైనా, చెమట కూడా రక్త బిందువులా మారిపోయేంత ఉన్నా కూడా ప్రభువా అన్న ఏమన్నాడు భక్తుడు పేతురు గారు? మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద. ఇంకో మాట కీర్తన ఉంటుంది, అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. భరించే దేవుడు ఉండగా, మోసే దేవుడు ఉండగా మనకెందుకు ఆ చింత? మన మీద మనమే మోసుకుంటే నరాలు చిట్లిపోతాయి, గుండె కొట్టుకుంటుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మాట గుర్తుపెట్టుకోండి, పరలోకము నుండి దూత వచ్చి ఆయనను బలపరచెను. హి వాస్ స్ట్రెంగ్థెన్డ్. ప్రార్థన చేస్తుంటుండగా ఎంత గొప్ప శక్తి వచ్చింది. ఇక ప్రపంచంలోని నివ్వెరపోయే విషయం ఏంటంటే, ఇది లోకస్వత్త 23:34 ఉంటుంది. తండ్రి వీరు ఏం చేస్తున్నారు అంటే, సిలువ మీద ఉల్లంత గాయాలు. ఒక భక్తుడు రాశాడు 5,500 గాయాలు, 5,400 చిల్లర, నియర్లీ 5,500 గాయాలు పొంది, 5 గాయాలు కాదు, 5,000 రక్తము కారిపోతూ శిలువ మీద వేలాడుతూ. అసలు ఆ సీన్ మనం గమనిస్తే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నోటితో మాట్లాడలేడు. కానీ ఆ సమయంలో కూడా పరలోకము నుండి శక్తి పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి వీరిని క్షమించుమని పలకడం, అది ప్రార్థనా పరులకు మాత్రమే సాధ్యం. తప్పు మోపడం, నింద వేయడం అది ఎవరికైనా చాట అవుతుంది కదా. తప్పు క్షమించడం, తప్పును భరించడం, సహించడం అది ప్రార్థనా పరులకు మాత్రమే సాధ్యం. ఒక వ్యక్తి చీటి మాటికి నిందలేస్తున్నాడంటే వారు ప్రార్థనా పరులు కాదు అని ఇట్టే గమనించాలి. అంతగా ప్రభువుని హింసించి, దూషించి, ద్వేషిస్తా ఉంటే ఏమన్నాడు? తండ్రి వీరికి తెలియదయ్యా, వీరిని. నేను అనుకుంటున్నాను, ఒక తండ్రి స్థానంలో ఉండి చాలాసార్లు నా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు, మనం ఎన్నోసార్లు వ్యతిరేకంగా పనులు చేస్తే, వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్నిసార్లు మనం క్షమించారో, అవునా కదా? మనం తిట్టినా, వాళ్ళని కొట్టినా, గాయపరిచినా ఆ కన్న ప్రేమ అన్నీ సహిస్తూ ఉంటుంది. అలాగే యేసయ్య కూడా ఒక తండ్రిలాగా ఎన్ని చేస్తూ ఉన్నా అన్ని నెత్తిన వేసుకొని వీళ్ళని క్షమించయ్యా అని పలికిన ప్రార్థన ప్రపంచానికి హైలైట్. చెప్పాలంటే ఇలాంటి ప్రార్థన చేసేవాడు ఇక పుట్టబోడు, పుట్టడు. చరిత్రలో కొంతమంది భక్తుల ప్రార్థన చేశారు. స్టెఫన్ అన్నాడు కదా, దేవా ఈ పాపం వీరి మీద మోపదు. ఇటీవల కాలం మన దేశంలో ఒరిస్సాలో ఒక తల్లి చెప్పింది, ఆమె పేరు గ్లాడిస్ స్టెయిన్స్ గారి భార్య, నేను నా భర్తను, నా పిల్లలను కాల్చిన వారిని యేసు ప్రభులా క్షమిస్తున్నాను. ప్రభుత్వం వారికి ఏ శిక్ష వేయవద్దు, వాళ్ళ తప్పు తెలుసుకుంటే అదే చాలు. యేసయ్య పలికిన వాక్కులు యేసయ్య ప్రేమతో నిండిన వారు మాత్రమే పలకగలరు. యేసయ్య లక్షణాలను ప్రార్థనలో పునికి పుచ్చుకున్న వారు మాత్రమే పలకగలరు. ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఎవరు అన్నారు ఆ మధ్య బాగా వార్తలతో, దారా సింగ్ అనేవాడు